హే గైస్, వెల్కమ్ టు వి బై కర్నూల్. ఈరోజు వచ్చేసి డే 2 లైవ్లో ఏదైతే జరిగిందో ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock 6 o'clock అవుతుంది. ఈ టైం వరకు ఏం జరిగింది, ఎలా జరిగింది, అందరి మీద నా ఒపీనియన్ ఏంటి అనేది కాకుండా ఈరోజు ఏం జరిగిందో అందులో ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు తప్పుగా ఉన్నారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. సో నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. ఆ పాయింట్స్ని నేను చెప్తా చూడండి. నా రివ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఎలా 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 ట్రిగర్ అవుతున్నారు, ఏంటి కమింగ్లో ఎలా ఉండబోతున్నారు ఫ్యూచర్లో అనేది కూడా చెప్తాను. అండ్ డే 2లో వీళ్ళు ఫస్ట్ వచ్చేసి ఓనర్స్ అండ్ టెనెంట్స్ విషయంలోనే ఇక్కడ బాగా ఇష్యూ అవుతుంది. ఓనర్స్ వచ్చేసి ఏంటి అంటే హాట్ వాటర్ కోసం ఏదైనా ఫన్నీ టాస్క్ చేసి ఇవ్వాలి, చేసిన తర్వాతనే మనం హాట్ వాటర్ ఇద్దాము అన్న ఒక ఒపీనియన్‌లో ఉన్నారు. అది కూడా మంచి పాయింటే. శ్రేష్ఠి వర్మ వచ్చేసి హరీష్ అండ్ మాస్క్ మ్యాన్ అండ్ మన మనీష్ వీళ్ళిద్దరికీ చిన్న డాన్స్ స్టెప్స్ నేర్పించేసి, డాన్స్ ఏపిచ్చి తను కూడా డాన్స్ చేస్తూ హాట్ వాటర్ తీసుకొనెళ్ళింది. అక్కడి వరకు బావుంది. మనీష్ మనీష్ అంటున్నాడు, "మీరు ఈరోజు ఫుడ్ బాగా చేశారు. తనుజని అండ్ బర్నీని మీరు ఈరోజు ఫుడ్ చాలా బాగా చేశారు. మేము ఇంప్రెస్ అయ్యాము. సో, మేము మీకు ఒక స్పూన్ ఆఫ్ కాఫీ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము" అని చెప్పారు. అండ్ ఇచ్చారు. అప్పుడు ఇక్కడ కాఫీ ఇస్తున్నప్పుడు ప్రియ ఉంది అక్కడ. డిస్కషన్ జరుగుతున్నప్పుడు ప్రియ ఉంది. టీమ్ అందరూ ఉన్నారు. అందరి ఒపీనియన్ అడిగి ఇస్తాను అని చెప్పేసి మనీష్ ఇచ్చాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన తర్వాత గూడా ప్రియ ఏం చెప్పింది తర్వాత అనేది నేను చెప్తాను. తర్వాత మాస్క్‌మన్ క్లియర్‌గా చెప్తున్నాడు. ఓనర్స్ అండ్ టెనెంట్స్‌కి ఇది పర్టిక్యులర్‌గా టెనెంట్స్‌కి వాళ్ళు టాస్క్ పెడుతున్నారు. వాళ్ళని టెస్ట్ చేస్తున్నారు. డైలీ రిపీటెడ్ ఫుడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా తింటారు, ఎలా మేనేజ్ చేస్తారు, వాళ్ళు సస్టైన్ అవుతారా, అవ్వరా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని టెస్ట్ చేస్తున్నారు. మనం ఫుడ్ ఇవ్వకూడదు అన్న క్లియర్ పాయింట్ అయితే మాస్క్‌మన్ దగ్గర అయితే క్లియర్‌గా ఉంది. ఓకేనా? అండ్ ఇప్పుడు ప్రియది ఫుడ్ డిపార్ట్మెంట్ కాబట్టి తన వరకు వచ్చిన తర్వాత నేను ఫుడ్ ఇవ్వకూడదు. అది నా డెసిషను. మీరు ఇంప్రెస్ అయ్యారని చెప్పేసి నేను ఇది ఇస్తాను, అది ఇస్తాను అని చెప్తే అది నాకు రేషన్‌లో తక్కువైపోతది. అది నా పైన ఇంపాక్ట్ పడతది. ఈరోజు ఒకరొచ్చి అడుగుతారు. రేపు ఇంకొకరొచ్చి అడుగుతారు. అట్లా అందరూ అడుగుతారు. అందరికి ఇచ్చేస్తే మనకు రేషన్ తక్కువైపోతది కదా! అండ్ ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోతే వాళ్ళు మన పైన యాంటీ అయ్యే పాయింట్ ఉంటుంది కదా! ఇలా ఉండకూడదు అని చెప్పేసి డిస్కషన్ స్టార్ట్ చేసింది. అగైన్ మళ్ళీ. అది డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేసి కాఫీ పాయింట్ రైజ్ చేసింది. "నువ్వు కాఫీ ఇస్తా అని చెప్తున్నావు డైరెక్ట్‌గా" అని చెప్పేసి చెప్తుంది. అక్కడ తను మాట్లాడింది గదా! మనీష్ మాట్లాడాడు గదా! అడిగాడు. అడిగితే ఓకే ఇచ్చేయి అని జెప్పింది. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి అదే పాయింట్ రైజ్ చేసి "నువ్వు కాఫీ ఇచ్చావు. నీ వల్ల మేము గూడా ఇవ్వాల్సొస్తుంది" అన్న పాయింట్ అయితే చాలా తప్పది. ప్రియ అయితే నా పాయింటే కరెక్టు. నేనే డెసిషన్ తీసుకోవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళందరూ ఓనర్స్. అందరికీ చాయిస్ ఉంటుంది. అందరూ కలిసి మాట్లాడుకొని ఇవ్వచ్చు. లేదంటే వాళ్ళకిచ్చిన ఫుడ్‌లో వాళ్ళకి ఇష్టమైతే ఇవ్వచ్చు. లేకపోతే లేదు. అంతేగాని నా డెసిషన్ తీసుకొనే వాళ్ళకివ్వాలి అనడం చాలా తప్పని నాకనిపించింది. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, నాకిచ్చిన ఫుడ్‌లో వీక్ మొత్తం పైన చూసి ఒకరికి ఎవరైతే విల్లింగ్ ఉంటారో, ఎవరైతే పర్ఫెక్ట్‌గా ఉంటారో నాకిచ్చిన మానిటరింగ్ సిస్టమ్‌లో వాళ్ళకి నేను వీక్లీ ఒక్కసారి నేను ఫుడ్ అయితే ఇస్తాను అని చెప్పేసి చెప్పాడు. నాకిచ్చిన ఫుడ్‌లో నేను ఇస్తానని. అక్కడి వరకు బాగుంది. అది కూడా పాయింట్ పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్. డిమాండ్ పవన్ ఆ పాయింట్ క్లియర్‌గా ఉన్నాడు. అండ్ శ్రీజ ప్రతి పాయింట్ చాలా బాగా మాట్లాడుతుంది. క్లియర్ టు క్లియర్ ఏది ఉండాలి, ఏది ఉండకూడదు. మనం ఫుడ్ ఇద్దామా వద్దా? అదొకటి ఫైనలైజ్ చేయండి అని చెప్పడము. లేకపోతే ఫుడ్ ఇస్తే ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు. అండ్ రేషన్ మనకు ఎలా సస్టైన్ చేయాలి. ప్రతి పాయింట్ కరెక్ట్‌గా మాట్లాడుతుంది. శ్రీజ వాస్ వెరీ గుడ్. అండ్ మనీష్ చెప్తున్న ప్రతి పాయింట్ వాలిడ్ పాయింటే. అండ్ అందరూ చెప్తున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గ్రూప్ చేసి ఒక ఫైనల్ స్టేట్మెంట్ లాగా ఇస్తున్నాడు. అలాంటి పాయింట్ చెప్తున్నప్పుడు అందరూ వింటున్నారు ఎక్సెప్ట్ హరీష్ మనీష్ ఏ పాయింట్ చెప్పినా వినట్లేదు. ఎందుకంటే నీకు బ్యాడ్జ్ లేదు, నువ్వు మాట్లాడే అర్హత లేదు అన్నట్లుగా చూస్తున్నాడు. అది అది అదైతే చాలా బాగలేదు. అదైతే మంచి విషయం గాదు. హరీష్ ఆ విషయంలో చేంజ్ చేసుకుంటే తనకి బావుంటుందని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ఫుడ్ ఇవ్వాలా వద్దా అన్న డిస్కషన్ జరుగుతా ఉంది. అది ఓకే. అదే పాయింట్‌లోనే రైజ్ అయితూ ఉన్నారు. హరీష్ అయితే మనీష్ పాయింట్ వినట్లేదు. అది మాత్రం చాలా తప్పు. వినాలి.
అండ్ హరీష్ ఫైనల్‌గా ఒకటి చెప్పాడు. నీడ్స్, కంఫర్ట్, లగ్జరీ, మెడికల్ ఈ నాలుగిటికి మనం ఇవ్వాలి అని చెప్పాడు. అది 100% హ్యుమానిటీ అది. ఆ పాయింట్‌లో అయితే హరీష్ దగ్గర ఏంటి నెగెటివ్ పాయింట్, తనకి ఇంపాక్ట్ అయ్యే పాయింట్ ఏది ఉంది అంటే ఒక్కటే ఉంది. విచ్ ఈస్ తను కోపము ఇన్‌స్టంట్‌గా మాటలు వదిలేస్తున్నాడు. స్ట్రెయిట్ ఫార్వర్డ్ అన్నారు గదా! ఆ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్సే తనకి ప్రాబ్లమ్ అయితుంది. ఏది ఉన్నా డైరెక్ట్‌గా మాట్లాడాలి. కానీ మాట్లాడే విధానంలో గూడా చెప్పే విధానం వేరుంటది. తను చెప్పే విధానం చాలా రూడ్‌గా చెప్తున్నాడు. స్ట్రెయిట్ ఫార్వర్డ్ అయినా ఆ పాయింట్‌ని కన్వే చేసే విధానంలో ఉంటది. అలా కన్వే చేసేది గూడా సరిగ్గా కన్వే చేయట్లేదు అనేది నాకనిపించింది. అండ్ ఓనర్స్‌కి మధ్యలో డిస్ప్యూట్ అయితే అయితుంది. అంటే గొడవలైతే అయితున్నాయి. ఎందుకంటే అందరూ కరెక్ట్‌గానే ఉన్నారు. అందరూ పాయింట్స్‌లోనే ఉన్నారు. ఎక్సెప్ట్ హరీష్. హరీష్ వల్లనే వీళ్ళందరికీ డిస్ప్యూట్స్ అయితే అయితున్నాయి. అండ్ సుమన్ గారు చాలా కన్‌స్ట్రక్టివ్ స్పేస్‌లో ఉన్నారు. ఆ స్పేస్ నుంచి బయటికి రమ్మని చెప్పేసి చిన్న మోటివేషన్ లాగా భరణి అండ్ ఇమాన్యుయల్ తనకి చెప్తున్నారు. ఇలా మాట్లాడండి నాన్న, ఖాళీగా ఫ్రీగా ఉండకూడదు. ఇలా సెపరేట్‌గా ఉండకూడదు. అందరితో మింగిల్ అవ్వండి అని చిన్న మోటివేషన్ ఇచ్చాడు. అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఈరోజు ఇప్పటి వరకు నేను చెప్తున్నాను కదా! సుమన్ శెట్టి ఏం చేస్తున్నాడు కంప్లీట్ బిగ్ బాస్‌లో అంటే ఒక్కటే చేస్తున్నాడు. ఫస్ట్ వీక్‌లో ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఏ టైంలో ఎలా డిస్కస్ చేస్తున్నారు అన్న ప్రతి పాయింట్‌ని అబ్జర్వ్ చేస్తున్నాడు. బిహేవియర్‌ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఒక్కరోజు తన చాయిస్ వచ్చిన రోజు మాట్లాడతాడు. మాట్లాడిన రోజు అది చాలా హైప్ అవుతది. కానీ టైం చాలా తక్కువ ఉంటది. అంటే మనకు నామినేషన్స్ అయిన తర్వాత వీక్‌కి టైం తక్కువ ఉంటది. ఆ వీక్‌లోనే మాట్లాడాలి. అది తను కొంచెం స్పీడప్ చేస్తే బాగుంటదని నాకనిపిస్తుంది గేము. తను మాత్రం ప్రతి ఒక్కరి బిహేవియర్, ప్రతి ఒక్కరి పాయింట్ తను నోట్ చేసుకుంటున్నాడు. ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఆషాది ఒక ఇష్యూ అయింది. ఏంటి అంటే వాష్‌రూమ్ క్లీనింగ్ తనకిచ్చారు. వాష్‌రూమ్స్ అన్నీ క్లీన్ చేయడము, నీట్‌గా పెట్టడం. అందులో క్లీన్ చేస్తున్నప్పుడు మన సంజన ఏం చేసింది, బాడీ వాష్, లోషన్స్ ఏవైతే ఉంటాయో అవి మన స్నానం బాత్రూమ్‌లో కింద పెట్టేసింది. హ్యాండిల్ ఉంటే హ్యాండిల్‌లో పెడతారు. హ్యాండిల్ లేదు, కింద మూలన పెట్టేసింది. ప్రతిసారి అది అక్కడ కింద ఉండడం వల్ల అది చాలా మనం ఇంట్లో కూడా నార్మల్‌గా పెట్టుకుంటాము. బట్ మనము ఏదైనా హ్యాండిల్ ఉంటే హ్యాండిల్‌లో పెట్టుకుంటాం. లేదంటే బాత్రూమ్‌లో చిన్న కబోర్డ్ లాగా ఏదైనా ఉంటే దాని పైన పెట్టుకుంటాము. కానీ కంప్లీట్‌గా కింద డౌన్ ఫ్లోర్‌లో కంప్లీట్ ఫ్లోర్ మీద అయితే పెట్టాం గదా! నేనిక్కడ ఫ్లోర్ పైన సైడ్‌కి పెట్టానండి. అది ఏమవుతుంది అంటున్నారు. కింద జర్మ్స్ ఉంటాయి, గలీజ్ ఉంటది. అక్కడ ఎలా పెడతారు అని చెప్పేసి ఒక పాయింట్ త ఆషది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అలా పెట్టకూడదు. నేను ప్రతిసారి తీసి పక్కన పెట్టాలి గదా! అలా కాకుండా మీరు తీసి పెట్టుకోండి. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు గదా! క్లీనింగ్ టైమ్‌లో, ఆ టైమ్‌లో అని చెప్పేసి చాలా చాలా హంబుల్‌గా వచ్చి మాట్లాడింది. కానీ సంజన రివర్స్ అయింది. నా పైన సీరియస్ అయ్యావు, నేను పెట్టకూడదు అంటున్నావు అంటే, అవును అది బాత్రూమ్‌లో ఎలా పడితే అలా పెట్టుకోరు గదా! ఇవి మర్చిపోతే మేము మళ్ళీ స్నానం చేయడానికెళ్ళినప్పుడు మర్చిపోయినప్పుడు నేను మళ్ళీ వచ్చి తీసుకొని మళ్ళీ రావాలి గదా! అలా ఎందుకు లోపలే ఉంటే సరిపోతది గదా! అని సంజన పాయింట్. కానీ అది తప్పు. అలా ఉండడం అనేది చాలా తప్పు. ఎందుకంటే బట్టలు మర్చిపోతారు. బట్టలు మర్చిపోయారని చెప్పేసి బట్టలు కూడా తీసుకుపోయి బాత్రూమ్‌లో పెట్టుకోరు గదా! బేసిక్ సెన్స్ అది. మనకు నీడున్నవి తీసుకొనెళ్ళాలి, తీసుకొని రావాలి. అయిపోయిన తర్వాత కబోర్డ్‌లో సేఫ్‌గా పెట్టేసుకోవాలి. అలా గాకుండా అలా పెడతామనేది తప్పు. అండ్ ఈ పాయింట్ కోసము టీమ్ మొత్తం 14 మెంబర్స్ అందరూ చెప్తున్నారు సంజనకి. సంజనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అలా పెట్టడం తప్పు గదా! అలా వద్దు, పెట్టొద్దండి, తీసేయండి అంటే, లేదు నేను తీసేయను. నాకు బిగ్ బాస్ చెప్తేనే వింటాను అని గూడా మాట లేదు. బిగ్ బాస్ చెప్తేనే వింటానని గూడా చెప్పట్లేదు. ఏమన్నా ఉంటే నేను తీసుకుంటాను బ్లేమ్ అని జెప్పి మాట్లాడుతుంది. అలా చేయడం తప్పు. ఇక్కడ పవన్ కళ్యాణ్‌ని చాలా చాలా ఆహ్, అప్రిషియేట్ చేయాల. ఏం అప్రిషియేట్ చేయాలంటే ఆశా షైని ఎప్పుడైతే ఏడుస్తున్నప్పుడు తనని చాలా కామ్ డౌన్ చేసి, కూల్ డౌన్ చేసి పద్ధతిగా అంటే చాలా తన కంఫర్ట్ స్పేస్ తనకిస్తూ, తనని చాలా కూల్ డౌన్ చేస్తూ, పాయింట్ ఏంటి అని మాట్లాడి, తెలుసుకొని వచ్చి డిస్కస్ చేసి, టీమ్ అందరితో మాట్లాడి, ఆ తర్వాత అందరిని హౌస్‌మేట్స్ అందరిని పిలిచి ఇలా చేయడం కరెక్టా? ఇలా చేయడం తప్పా? అని మాట్లాడి, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి 100% స్కోర్ ఇయ్యొచ్చు. చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. తనుజ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అలా ఫ్లోర్ పైన పెట్టడం కంఫర్ట్ ఉండదు గదా! అని చెప్పేసి. బట్ వినట్లేదు. భరణి గారు స్పెషల్‌గా అందరిని హౌస్‌మేట్స్ అందరిని గైస్ నా మాట వినండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతమంది అపోజ్ చేస్తున్నా మీరెందుకు వినట్లేదు? వినొచ్చు గదా! అని చెప్పేసి చెప్తున్నాడు.
ఎలా పాజిటివ్ వేలో మంచిగా చెప్తున్నాడు, అయినా వినలేదు తను. సంజనది 100% తప్పు. అది ఫుటేజ్ కోసమే చేసింది అని అనిపించింది నాకు సంజన. ఆ ఇష్యూ అనేది ఏదైతే ఉందో ఆ ఇష్యూ అది అక్కడ ఉన్న ఇష్యూ ఏదైతే ఉందో అది ఫుటేజ్ కోసం చేసిందనేది నాకు అనిపించింది. ఇట్స్ కంప్లీట్‌లీ అన్నెసెసరీ పాయింట్. తను జస్ట్ అక్కడ పెట్టొద్దని చెప్పింది, తీసేస్తే అయిపోతుండే. కానీ తీసేయకుండా గొడవ చేసింది. అదైతే నచ్చలేదు. అండ్ ఈరోజు హౌస్ మొత్తంలో బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే లైవ్ మొత్తంలో మీరు కొట్టుకొని చావండి, మాకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వండి అని చెప్పేసి రాము, శెట్టి, సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ వచ్చేసి బయట రాము బట్టలు ఉతుకుతా అంటే సుమన్ శెట్టి మాట్లాడుకుంటూ అంటే ఎక్కువసేపు కూడా మాట్లాడలేదు. కొంచెం సేపు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఫన్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళు పని చేసుకున్నారు. వీళ్ళందరూ గొడవ పడుతుంటే మీరు కొట్టుకొని చావండి, మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి అన్నట్లుగా. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సంజన ఈజ్ టూ ఇరిటేటివ్ అండ్ తన పాయింటే కరెక్ట్ అన్న విషయంలో ఉండడం చాలా తప్పు. ఫుటేజ్ కోసమే చేసిందని అయితే అనిపిస్తుంది. సెన్స్ అయితే లేదు. కానీ తనకి మాట వస్తే నాకు ప్రేమగా చెప్పండి అంటే ప్రేమగానే చెప్పినారు ఫస్ట్. పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు అలా చేయడం తప్పు కదా అని. ఆ ప్రేమగా చెప్పినప్పుడు తను ఎందుకు తీసుకోలేదు? ఆశ పైన అడిచింది. తనదే కదా తప్పు. కానీ చూడాలి. కమింగ్ ఇంకా ఓపెన్ అవ్వలేదు తను. ఇంకా ఓపెన్ అయితే ఎంత ఇరిటేటివ్‌గా ఉంటది, లేకపోతే కామ్‌గా ఉంటదా అనేది మనకు తెలుస్తది. తను మాట్లాడే పాయింట్స్ వాలిడా లేదా అనేది కూడా. అండ్ ఫుల్ ఈగోయిస్టిక్ అయితే నాకు అర్థమైంది. ఎందుకు ఈగోయిస్టిక్ అంటున్నానంటే సంజనని, తను వచ్చి నా పైన అరిచింది. నాకది నచ్చలేదు. అందుకే నేను ఇంతసేపు వినట్లేదు అని చెప్పేసి గొడవ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో చెప్తుంది. హరీష్ మంచిగా చెప్తున్నాడు సైలెంట్‌గా. నేను హరీష్ మాట వింటా అని చెప్పేసి చెప్తుంది. ఓకే. అదైతే సంజనదే తప్పు అక్కడైతే. అండ్ నెక్స్ట్ రాము, శెట్టి మీరు కొట్టుకోండి, ఎంజాయ్ చేయండి అంటున్నారు. ట్రిగరు ఆశ చేసింది. అందుకే నేను మాట వినలేదని చెప్పేసి చెప్తుంది. అదైతే తప్పు. కిచెన్ ఇష్యూ. కిచెన్ దగ్గర ఒక ఇష్యూ జరిగింది. కిచెన్ ఇష్యూ అంటే ఏం లేదు. ఇప్పుడు తనుజ అండ్ భరణి వాళ్ళు బాగా కుక్ చేస్తున్నారు. ఈరోజు తనుజ తన పాయింట్ ఆఫ్ వ్యూలో 2 కప్స్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి తన ఒపీనియన్. అంటే ఎన్ని కప్స్ వేస్తే ఎంతమందికి ఫుడ్ అవుతుంది అనేది తన ఆలోచన ప్రకారం తనతో పాటు భరణి గారు, తర్వాత డిమాండ్ పవన్ వీళ్ళందరూ కలిసి వేసి 2 కప్స్ కుక్ చేస్తున్నారు. అప్పుడు హరీష్ వచ్చేసి మళ్ళీ అడుగుతున్నాడు, ఇది సరిపోతుందా మనకు, క్వాంటిటీ ఎంత అంటే 2 కప్స్ వేసామండి సరిపోతుంది అని చెప్పారు. కానీ ఇంకొక హాఫ్ కప్ ఇవ్వండి, ఎక్కువైనా పర్లేదు కదా మనకు అని చెప్పేసి మాట్లాడినాడు. అది కూడా బాగానే అనిపించింది నాకు. అక్కడ తక్కువ కాకుండా ఎక్కువైనా పర్లేదు మనం తినొచ్చు అని చెప్పేసి. లేదు సార్ సరిపోతుంది అని చెప్పేసి పవన్ అన్నాడు. ఆయన కూడా ఓకే సరే మీ ఇష్టం మీరు చూడండి అంటే, సార్ నేను ఇంకో హాఫ్ కప్ యాడ్ చేస్తానని చెప్పేసి తనుజ యాడ్ చేసింది. అక్కడ అన్నెసెసరీ సీన్ ఏమీ లేదు. తనుజ యాడ్ చేసింది. యాడ్ చేసిన తర్వాత తను ఒక పాయింట్ కన్వే చేయాలనుకుంది భరణి అండ్ తను. ఏం పాయింట్? 2 కప్స్ వేసిన తర్వాత ఇలా జరిగింది. హాఫ్ కప్ యాడ్ చేసింది. యాడ్ చేసిన తర్వాత భరణి అండ్ తనుజ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ పాయింట్‌ని ఒకసారి టీం అందరితో డిస్కస్ చేద్దాం అన్నారు. ఏ పాయింట్ అంటే, ప్రతిసారి వాళ్ళు కుక్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ఇన్పుట్ ఇస్తున్నారు. అలా కాకుండా అన్నీ ఒకేసారి చెప్పండి, అలా చేద్దాము. ఏదైనా మీరు మిస్ అయితే ఒకసారి 2 సార్లు వచ్చి చెప్పండి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి, మాట్లాడాలి అని అనుకుంది. కానీ ఈ విషయంలో హరీష్ కంప్లీట్‌గా యాంటీ అయిపోయినాడు. ఎందుకంటే ఇప్పుడు కప్ యాడ్ చేసినందుకే నువ్వు అందరిని పిలిచి మాట్లాడి అడుగుతున్నావు కదా అన్నట్లుగా. అండ్ తను ఆ మాట కూడా ఎందుకు చెప్తుందంటే, ఫస్ట్ తనుజకి ఫుడ్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదని ఫస్ట్ డేనే చెప్పింది. మీకు ఎంత కావాలో అంత చేసి పెడతాను. ఇప్పుడు కూడా ఒక హాఫ్ కప్పు యాడ్ చేశాను. ఫుడ్ ఇప్పుడు ఒకవేళ రైస్ ఎక్కువయ్యి మిగిలిపోతే అది నాకు సంబంధం లేదని టీం అందరికీ చెప్పింది. తను రైస్ చేయాల్సిన పాయింట్ అయితే కాదు. కానీ చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి ఈ పాయింట్‌ని కూడా చెప్దాము. ఇంకొకసారి అలా ఏ పాయింట్ అలా కన్వే అవ్వకుండా, నెగెటివ్ అవ్వకుండా ఉండాలి అంటే అని చెప్పేసి తన ఒపీనియన్ ప్రకారం అందరిని పిలిచి అందరికీ చెప్తే, ఎగ్జాంపుల్ లాగా చెప్తే హరీష్ అది నన్ను పాయింట్ చేసి నన్ను మాట్లాడుతున్నావు అని చెప్పేసి ట్రిగ్గర్ అయిపోయి తను నోరు జారారు. నోరు జారి ఏం మాటలు అంటున్నారంటే, నాది నేనే కుక్ చేసుకొని తింటాను. నేను ఉన్నన్ని రోజులు నేను ఇలానే ఉంటాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అది చాలా తప్పు. ఎగ్జాంపుల్‌గా చెప్పింది ఈరోజు
వేస్ట్ అవ్వడం ఇష్టం ఉండదు కదా, అందుకే ఈ పాయింట్ నేను కన్వే చేయాలనుకున్నాను. ఒకవేళ ఎక్కువ వేస్ట్ అయితే ప్రాబ్లం కదా. ఈరోజు ఫస్ట్ డే, కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్లేదు, అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటామని అందరూ టీం అందరూ చెప్తున్నారు, కానీ హరీష్ మాత్రం యాంటీ అవుతున్నాడే. హరీష్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ తనకే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అది తనకు అర్థం కావట్లేదు. తను ఆ పాయింట్‌లో మార్చుకోవాలి. తను ఆ పాయింట్‌లో స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పేసి ఇష్టం వచ్చినది మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అండ్ ప్రతి విషయము బాగానే ఉంది, అన్ని వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుతున్నాడు, కానీ ప్రతిదాన్ని అన్నెసెసరీగా డ్రాగ్ చేస్తున్నాడు, ఎక్కువ ఓవర్గా థింక్ చేస్తున్నాడు, ఓవర్గా మాట్లాడుతున్నాడు అని అయితే నాకు అనిపించింది. చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, కోపం వచ్చేసిందని చెప్పేసి ఆ కోపం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఉండడం, ఇవన్నీ కరెక్ట్ కాదని అయితే అనిపిస్తుంది నాకు. అండ్ భరణి ఈస్ వెరీ గుడ్ అండ్ సపోర్టివ్ ఫర్ తనుజ ప్రతి పాయింట్లో. ఎందుకంటే వాళ్ళిద్దరు కుకింగ్ టీంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళిద్దరనే కాదు భరణి గారు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినా కూడా అందరికీ సపోర్టివ్గా మంచిగా మాట్లాడి ఆ డిస్కషన్ లేకుండా సింపుల్గా సార్ట్అవుట్ చేసే విధానంగానే చూస్తున్నారు ఇప్పటి వరకు అయితే. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో చూడాలి. ప్రతి ఒక్కటి సీరియస్ అవ్వడం అయితే మంచిది కాదు హరీష్ విషయంలో. అండ్ సంజన ఈస్ వెరీ బ్యాడ్ ఈరోజు అయితే. అండ్ ఎస్టర్డే ఏదైతే జరిగిందో అది వచ్చేసి నామినేషన్ ప్రక్రియకు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఈరోజు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే లైక్ నామినేషన్స్ అయితే జరుగుతాయి. అండ్ ప్రతి ఒక్కరు బాగా ఆడుతున్నారు. సుమన్ శెట్టి గారు ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అవుతారు. అందరి బిహేవియర్ని క్యాచ్ చేస్తున్నారు. ఓపెన్ అయినప్పుడు పక్కాగా బయటపడతారు. ఎవరు ఎలాంటి బిహేవియర్లో ఉన్నారు, ఎవరు ఏ తప్పులు చేస్తున్నారు అనేది కరెక్ట్ పాయింట్ చేస్తారనేది నాకు అనిపిస్తుంది. అండ్ ఆశ వచ్చేసి తను కన్స్ట్రక్టివ్ స్పేస్లోనే ఉంది, తను లాంగ్వేజ్ రాదు కదా, సరిగ్గా మాట్లాడట్లేదు. అంటే ఈరోజు మాట్లాడింది, పవన్ కళ్యాణ్తో మాట్లాడి చాలాసేపు అయితే డిస్కషన్ జరిగింది. అది ఈరోజు లైవ్లో జరిగిన వాటన్నిటికీ 3 ఇష్యూస్ జరిగినాయి. ఒకటి కిచెన్ ఇష్యూ, వాష్రూమ్ ఇష్యూ అండ్ ఫుడ్ ఇవ్వాలా వద్దా అన్న ఒక డిస్కషన్ ఓనర్స్తో. ఈ 3 ఇష్యూస్ అయితే అయినాయి ఇప్పటి వరకు. అండ్ నైట్ వచ్చేసి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈరోజు కంప్లీట్ ఎపిసోడ్ రివ్యూ కూడా ఉంటుంది. అండ్ మీరు ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూస్తుంటే బిగ్ బాస్ రివ్యూస్ చేస్తున్నాను. ఒకసారి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అనిపిస్తుంది అనేది ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేసేసి డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.